Hi, hello, namaste. Welcome to Venusar Eagle Academy. This is Venusar Venugopal, Science and Technology faculty. Right, as I promised, మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ ఇలాంటి ఎగ్జామ్స్కి జనరల్ సైన్స్ సంబంధించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ బిట్స్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాను. అకార్డింగ్ టు సిలబస్ బిట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తానని చెప్పాను. అదేవిధంగా December 31st నుంచి మీకు ఆ క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తానని చెప్పాను. అందులో భాగంగానే ఈ రోజు నుంచి అంటే December 31st, 2025 నుంచి ఎఫ్బిఓ, ఏబిఓ, ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రిలేటెడ్ ఏ జాబ్కి అయినా యూజ్ అయ్యేటువంటి జనరల్ సైన్స్ విభాగంలో అందులో బిట్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తాను. రైట్, సరే రైట్. మరి వేణుసార్ ఈగల్ అకాడమీలో ద ఫస్ట్ టాపిక్ ఇందులో ఈ మన సిలబస్ మీకు తెలుసండి. రెన్యూవబుల్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీలో ఫస్ట్ టాపిక్ అండి. ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓలో ఫస్ట్ ఎఫ్బిఓ, ఏబిఓ సంబంధించి సిలబస్ లో ఫస్ట్ టాపిక్ ఇదే ఉంటుందండి. పునరుత్పత్తి కాని శక్తి వనరులు, రెన్యూవబుల్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. సెకండ్ టాపిక్ ఏంటంటే లివింగ్ వరల్డ్. థర్డ్ కూడా లివింగ్ వరల్డ్ ఉంటుంది. ఫోర్త్ జన్యు శాస్త్రము మరియు జీవ పరిణామం, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. తర్వాత మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, అదే లోహాలు అలోహాలు, అదే న్యాచురల్ రిసోర్స్ అంటే వాటిని. అలాగే లాస్ట్ వన్ తర్వాత ఏంటంటే కార్బనిక్ కాంపౌండ్స్, కర్బన సమ్మేళనాలు, తర్వాత పర్యావరణ సమస్యలు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అట్ లాస్ట్ వన్ ఎథనో బాటనీ. ఇదే మీకు కీలకం. ఎథనో బాటనీ పైన డీటెయిల్ గా మన క్లాస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎక్కువ మోర్ బిట్స్ ఉంటాయి, అవి యాప్ లో మీకు ప్రొవైడ్ చేస్తారు. క్లియర్? రైట్ నో. సరే మనం టాపిక్ లోకి వెళ్దాం. ద ఫస్ట్ వన్ ఏంటది? ఫస్ట్ టాపిక్ ఎనర్జీ రిసోర్స్. కాస్త పెద్ద టాపిక్ కాబట్టి ఏం చేస్తానంటే ఈ శక్తి వనరులు, అదే పునరుత్పత్తి చెందిన, పునరుత్పత్తి చెందని, తరగని లేక తరిగిపోయే శక్తి వనరులు, సాంప్రదాయేతర శక్తి వనరులుగా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. సింపుల్ గా పునరుత్పత్తి చెందిన, పునరుత్పత్తి చెందని అంటే మీనింగ్ ఏంటంటే రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. రీన్యూ, we can regenerate the energy resource again. అంటే ఒకసారి వాడినా మళ్ళీ మనం తయారు చేసుకునేటువంటి శక్తి వనరులు ఉంటాయి. అలాంటి వాటి ఏంటంటే రెన్యూవబుల్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? సోలార్, హైడల్, టైడల్, జియో థెర్మల్, అలాగే ఓటీఈసి, ఓషన్ థెర్మల్ ఎనర్జీ కన్వర్షన్, అలాగే విండ్ మిల్స్, విండ్ ఎనర్జీ అంటే సౌరశక్తి, వాయుశక్తి, అలల శక్తి, తరంగ శక్తి. అలాగే ఓటీఈస్ అంటే ఏంటి? ఓషన్ థెర్మల్ ఎనర్జీ కన్వర్షన్. సముద్రంలో ఉన్న అంతర పొరల మధ్య ఉండేటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసాల మధ్య ఆధారంగా ఉత్పత్తి అయ్యే శక్తి ఓటీఈసి. అలాగే భూగర్భ శక్తి లేదా దీని జియో థెర్మల్ ఎనర్జీ అంటాం. ఇలాంటివన్నీ కూడా ఒకసారి వాడినా మళ్ళీ వచ్చేటువంటి శక్తి వనరులు. వీటినే సాంప్రదాయేతర వనరులు అంటారు. వీటిని అంటే నాన్ ట్రెడిషనల్. ఎందుకంటే సాంప్రదాయ వనరులు అంటే ఏంటి? అనాది కాలంగా వాడుతున్నటువంటి శక్తి వనరులు. ఇంగ్లీష్లో దీన్ని ట్రెడిషనల్ అంటాం. ట్రెడిషనల్ అంటే వీఆర్ యూజింగ్ ఫర్ లాంగ్ టైమ్. ఎగ్జాంపుల్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, ఇవి ఎప్పటి నుంచో వాడుతున్న వాటి. అందుకే వీటిని సహజ వనరులుగా చెప్పుకునేది సాంప్రదాయ శక్తి వనరులు అంటాం. కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. క్లియర్? ఇది ముఖ్యంగా చెప్పుకున్నటువంటి వాక్యాలు. క్లియర్? ఇది సంబంధించి ట్రెడిషనల్, నాన్ ట్రెడిషనల్, అదే కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ అని చెప్పొచ్చు. సాంప్రదాయేతర శక్తి వనరులు అంట వీటిని. క్లియర్? సరే సార్, మరి ఈ టాపిక్ లో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అయితే గమనించండి, పునరుత్పత్తి చెందిన, పునరుత్పత్తి చెందని అనే వాటికి సాంప్రదాయేతర అనే వాటికి చిన్న తేడా ఉంటుందండి. సాంప్రదాయం ఏంటంటే ఎప్పటి నుంచో వాడుతున్నాం అంటే బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. జలశక్తి కూడా ఎప్పటి నుంచో వాడుతున్నాం, సాంప్రదాయం చెప్పొచ్చు కదా. కాబట్టి అది పునరుత్పత్తి చెందే శక్తి వనరు జలశక్తి. మిగతా మూడు మాత్రం పునరుత్పత్తి చెందని శక్తి వనరు. క్లియర్? చిన్న తేడా ఉంటుంది. సరే, టాపిక్ వచ్చినట్టయితే మనం ఫస్ట్ వన్ చూద్దాం సార్. రైట్ నౌ ఫస్ట్ బిట్ చూడండి ఇక్కడ. yes sir. Which of the following statements is false with respect to CNG and LPG అంటున్నాం. క్లియర్? సిఎన్జి అంటే ఏంటండి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఎల్పిజి అంటే ఏంటి? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. క్లియర్? సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటాం దీన్ని. క్లియర్? సిఎన్జి సంపీడిత సహజ వాయువు అంటాం. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం. ఇది C4H8 అండి దీని ఫార్ములా.
ఇది CH4 మీథేన్ అంటాం. సరే చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిఎన్జి ఎల్పిజి గ్యాస్ సంబంధించి సరికాని వాక్యము అడుగుతున్నాడు. వీటికి సంబంధించి సరికాని వాక్యము. ఓకే రైట్. సిఎన్జి అండ్ ఎల్పిజి కెన్ బి పైప్ టు ద హోమ్స్. వీటిని ఇంటికి పైపుల ద్వారా అందిస్తున్నారు, కరెక్టే. అదేంటి ఎల్పిజి సిలిండర్ తెప్పిస్తున్నారు కదా అంటే, ఇటీవల కాలంలో ఎల్పిజిని ప్రధానమంత్రి అక్షయ ఊర్జ గంగా అనే ప్రాజెక్టులో భాగంగా మన యూపీ, బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా ఇలాంటి రాష్ట్రాల్లో సహజ వాయువు ద్వారా పైప్ లైన్ అందిస్తున్నారు. క్లియర్. కాబట్టి పైప్ లైన్ ద్వారా సిఎన్జిని ఎల్పిజిని ఇంటింటికి అందిస్తున్నారని చెప్పి కరెక్ట్ పాయింట్ అయింది. ఎల్పిజి అండ్ సిఎన్జి ఆర్ బోత్ కార్బన్ బేస్డ్ ఫ్యూయల్స్. ఇవి కర్బన సంబంధించినటువంటి ఇంధనాలు, కర్బన సంబంధిత ఇంధనాలు, కరెక్టే కదా. కార్బన్ ఉంది కదా, కాబట్టి కర్బన సంబంధిత ఇంధనాలు చెప్తా ఉంటాము. సిఎన్జి ఎల్పిజి ఆర్ లేబుల్డ్ యాజ్ క్లీన్ ఫ్యూయల్, స్వచ్ఛమైన ఇంధనాలు, కరెక్టే, స్వచ్ఛమైన ఇంధనాలు. ఎందుకంటే ఎల్పిజి సిఎన్జి అనేటువంటి ఎటువంటి పొల్యూషన్స్ రిలీజ్ రాదు, నో పొల్యూటెంట్స్ రిలీజ్డ్. థర్డ్ వన్, సిఎన్జి ఎల్పిజి డోంట్ కంటైన్ కార్బన్ పార్టికల్స్. కర్బన పరమాణువులు ఉండవా? ఉంటాయి కదా. ఎందుకని? ఫార్ములా చూడండి, మీథేన్ CH4, బ్యూటేన్ C4H8 కనిపిస్తున్నాయి కదా కార్బన్స్. కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి ఇక్కడ చెప్పుకుంటాం. అంటే సి, ఆప్షన్ డి అనేటువంటిది ఆన్సర్ అండి ఇక్కడ. ఎందుకంటే ఇంటింటికి అందిస్తారు వాస్తవానికి. మిగతా 3 ఆప్షన్ కూడా సరైన వాక్యాలు, 4వ వాక్యం కూడా సరికాని వాక్యం. సరే, మరి దీని తర్వాత మనం తీసుకున్నట్లయితే సెకండ్ బిట్ చూద్దాం సార్ మనం. రైట్ నో సెకండ్ బిట్ ఏంటి ఇక్కడ? ఎస్, ద కంట్రీస్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ బయోమాస్ బేస్డ్ హైడ్రోజన్ ప్లాంట్ కమింగ్ అప్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? మధ్యప్రదేశ్. అయితే మధ్యప్రదేశ్లో, భారత్లో మొట్టమొదటి బయోమాస్ ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ నెలకొల్పుతున్నారో అడుగుతున్నాడు. ఎస్, బయోమాస్ ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్. హైడ్రోజన్ ప్లాంట్ ఎంపీలో, మధ్యప్రదేశ్లో ఎక్కడ నెలకొల్పుతున్నారు అని అడుగుతున్నాడు. ఎస్, అల్పూర్, అగర్మాల్వా, కాండ్వా, బీటల్. ఇందులో ఫ్యాక్ట్ బిట్టండి, కాండ్వా. ఇది కాండ్వా అనే ప్రాంతంలో మొట్టమొదటి హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్ అండి. రైట్. మరి దీని తర్వాత తీసుకున్నట్లయితే థర్డ్ వన్. ఎస్, థర్డ్ వన్ చూసినట్లయితే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ డిసడ్వాంటేజ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్? యాక్చువల్గా ఎస్, పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించి ఎస్ డిసడ్వాంటేజ్ ఏంటో అడుగుతున్నాడు ఇక్కడ. వనరులకు సంబంధించి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, డిసడ్వాంటేజ్ ఏంటి? అన్రిలయబుల్ సప్లై, అనుకూలత సరఫరా లేదా, హై రన్నింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుందా, హైలీ పొల్యూటింగ్ కాలుష్యం కలిగజేస్తాయా, హై వేస్ట్ డిస్పోజల్ కాస్ట్. ఇందులో హై వేస్ట్ డిస్పోజల్ కాస్ట్, అత్యధికంగా వ్యర్థాలు విడుదలవుతాయా? ఆన్సర్ ఏంటంటే అన్రిలయబుల్ సప్లై అండి, అన్రిలయబుల్ సప్లై. ఎందుకంటే ఈరోజు భారత్లో 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా థర్మల్ ఎనర్జీ ఎక్కువగా వాడుతున్నాము. బొగ్గు ఆధారిత విద్యుత్ వాడుతున్నాం, పెట్రోల్ వాడుతున్నాం. ఆ తర్వాతనే ఇవన్నీ కూడా ఏవి, సోలార్, విండ్, ఇవన్నీ కూడా. అంటే అనుకున్నంత సప్లై లేదు, అనుకున్నంత సరఫరా లేదు, అన్రిలయబుల్ సప్లై. సీరియస్లీ. కాబట్టి అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. డిసడ్వాంటేజ్ క్లియర్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఎస్, ఫోర్త్ పాయింట్ చూడండి ఇక్కడ. ఎస్, ఫోర్త్ పాయింట్, which of the following may be considered as appropriate definition of natural resources? అసలు పునరుత్పాదక శక్తి వనరు అంటే నువ్వు ఎలా డిఫైన్ చేస్తావు? మీకు ఇందాక చెప్పాలండి, పునరుత్పాదక శక్తి వనరు అని మంచి డెఫినేషన్ ఎలా ఇస్తావు అని అడుగుతున్నాడు. A natural resource is available only in forest. అడవులో మాత్రం లభించేది మాత్రమే పునరుత్పాదక శక్తి వనరు. A natural resource is a man-made commodity. మనిషి మాత్రమే తయారు చేయగలిగే వస్తువు ఇది. నెక్స్ట్, a natural resource is a gift of nature that is useful for mankind. ఇది ప్రకృతి వరం, అలాగే మానవుడి కోసం పుట్టినటువంటిది అని చెప్పొచ్చు.
అలాగే న్యాచురల్ రిసోర్స్ ఇస్ అవైలబుల్ ఓన్లీ ఆన్ ల్యాండ్, భూమి మీద మాత్రమే ఉంటుందా? కాదు కదా, జలంలో ఉంటుంది, గాలిలో ఉంటుంది, సోలార్లో ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ అండి. క్లియర్. అండ్ న్యాచురల్ రిసోర్స్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ నేచర్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మ్యాన్ కైండ్. మనిషికి ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి శక్తి వనరు ప్రకృతి వరంగా ఉపయోగపడుతుంది. రైట్ నౌ. సరే సార్, మరి ఇక్కడ నాకు చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ సీ ఎనర్జీ? సముద్ర శక్తి కానిది అని అడుగుతున్నాడు సార్. సముద్రం నుంచి శక్తి రకరకాలుగా ఉపయోగించండి. అది వేవ్ తరంగ శక్తి, టైడల్ అరళ శక్తి, సౌర శక్తి, అలాగే ఓటీఈస్ చెప్పాం కదా, సముద్ర గర్భ ఉష్ణ శక్తి అంటున్నారు దీన్ని. ఓటీఈస్ అంటారు, ఓషియన్ థెర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అంటాం. ఇందులో సౌర శక్తి అనేటువంటిది కాదండి, ఎందుకంటే సూర్యుడి నుంచి శక్తి కదా, అది సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సార్, సిక్స్త్ వన్. ఎస్ సార్, ఎస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యాచురల్ రిసోర్స్ ఇస్ అన్ ఇన్ఎగ్జాస్టిబుల్ రిసోర్స్? సహజంగా లభించే శక్తి వనరు, అలాగే తరిగిపోని శక్తి వనరు అడుగుతున్నాడు. సహజంగా దొరుకుతుంది, సహజం బట్ తరిగిపోని శక్తి వనరు. చూడండి, సహజ వాయువ తరిగిపోతుంది, తవ్వుతుంటే అడవులు తరిగిపోతాయి వాడుతుంటే, పెట్రోల్ తరిగిపోతుంటే వాడుతుంటే. ఆప్షన్ సన్లైట్. సూర్యకాంతి మాత్రమే మనం ఎంత వాడుకున్నా తరిగిపోని శక్తి వనరు, సహజంగా దొరుకుతుంది, తరిగిపోని శక్తి వనరు. క్లియర్. సెవెంత్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కన్వెన్షనల్? నాట్ ఏ కన్వెన్షనల్ అంటే క్రింది వాటిలో సాంప్రదాయేతర శక్తి వనరు అడుగుతున్నాడు. సాంప్రదాయ శక్తి వనరు కానిది లేదా సాంప్రదాయేతర శక్తి అడుగుతున్నాడు. సింపుల్ గా అడిగిన ఉంటాయి. బొగ్గు, వాయుశక్తి, సహజ వాయువు, పెట్రోలియం. బొగ్గు ఎప్పటి నుంచో వాడుతున్నాం, ఇది సాంప్రదాయ వనరు. వాయుశక్తి ఇటీవల వాడుతున్నాం, అంటే సాంప్రదాయేతర శక్తి, ఇదే కదా. న్యాచురల్ గ్యాస్ ఇది ఎప్పటి నుంచో సహజ ఎప్పటి నుంచో వాడుతున్నాం. పెట్రోల్ ఇది కూడా ఎప్పటి నుంచో వాడుతున్నాం. ఏబిసిడి ఈ మూడు అనాదికాలంగా వాడుతున్నాం కాబట్టి వాటి సాంప్రదాయ శక్తి వనరులు అంటాం. వెంటిపల్లి ఇది సాంప్రదాయేతర శక్తి వనరు, అంటే ఇటీవల కాలంలో శక్తి కోసం ఉపయోగిస్తున్నటువంటి వనరు, ప్రకృతి వనరు. అలాంటి వాటిని సాంప్రదాయేతర అంటాం, నాన్ కన్వెన్షనల్ అంటాం. క్లియర్. కాబట్టి ఆప్షన్ సి, బి. నెక్స్ట్ వన్ సి. ఎయిత్ వన్, yes. Identify an example of traditional source of energy. క్రింది వాణిలో ట్రెడిషనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి అడుగుతున్నాడు. అంటే సాంప్రదాయ శక్తి వనరు ఇది. క్రింది వాణిలో సాంప్రదాయ శక్తి వనరు. ఆప్షన్ సహజ వాయువు, విండ్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, సోలార్. ఈ సహజ వాయువ, వాయుశక్త, అలాగే న్యూక్లియర్ ఎనర్జీ అంటే అణుశక్త, అలాగే సౌరశక్త అని అడుగుతున్నాడు. సాంప్రదాయ శక్తి వనరు ఎగ్జాంపుల్ న్యాచురల్ గ్యాస్ సాంప్రదాయం, విండ్ ఇటీవల, న్యూక్లియర్ ఇటీవల, సోలార్. అంటే ఆప్షన్ ఏ, ఎందుకంటే ఎప్పటి నుంచో వాడుతుంది ఒకటే కదా. సహజవాయు, బొగ్గు, పెట్రోలియం, సహజ ఈ మూడు కూడా సాంప్రదాయ శక్తి వనరులే. క్లియర్. నెక్స్ట్ వన్, what is another name for traditional source of energy? సాంప్రదాయ శక్తి వనరుకు మరొక పేరు ఏంటి అడుగుతున్నాడు. సాంప్రదాయ శక్తి వనరు మరొక పేరు. ఆప్షన్ ఇన్ఎగ్జాస్టిబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, తరిగిపోయే శక్తి వనరా, తరగని శక్తి వనరా. నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఇది కూడా తరగని శక్తి వనరా. రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, తరిగిపోయే శక్తి వనరా. ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ప్రత్యామ్నాయ శక్తి వనరు అడుగుతున్నాడు ఇక్కడ. సాంప్రదాయ శక్తి వనరుకు మరొక పేరు. సాంప్రదాయం అంటే ఏంటి? అనాది కాలంగా వాడుతున్నటువంటి శక్తి వనరు.
అంటే బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. అవునా? అవి తరిగిపోతారుగా, తరిగిపోతాయి. అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఆప్షన్ బి సార్. క్లియర్? ఇది తరిగిపోయే శక్తి వనరులు లేదా పునరుత్పత్తి చెందలేని అంటారు దీన్ని. అలాగే చెప్పచ్చు. క్లియర్? రైట్ నో. తర్వాత 10th వన్ చూడండి ఇక్కడ. ఎస్ సార్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ? పునరుత్పత్తి చెందిన పునరుత్పాదక శక్తి వనరు ఏది అంటున్నాడు. నాట్ ఏ సోర్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, క్రింద పునరుత్పత్తి కానిది అడుగుతున్నాడు. విండ్ పునరుత్పత్తి అయ్యేది, టైడల్ పునరుత్పత్తి అయ్యేది, ఫాసిల్ ఫ్యూయల్ పునరుత్పత్తి కానిది, సోలార్ పునరుత్పత్తి అయ్యేది. ఏబిసి ఇది వాయుశక్తి, అరణ శక్తి, సౌరశక్తి. ఈ మూడు కూడా మనం వాడుకున్న మళ్ళీ తయారవుతాయి. బట్ శిలాజ శక్తి, శిలాజ ఇంధనాలు మాత్రం తరిగిపోతే మళ్ళీ రావు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 11th one. Yes. Which of the following is the sunlight single largest source of natural energy for humans? ప్రపంచంలో అతిపెద్ద సహజంగా లభించే మానవాళికి అత్యధిక మొత్తంలో ఆ శక్తి వనరు పేరు అంటున్నాడు. క్లియర్? అత్యధిక మొత్తంలో లభించే సహజ శక్తి వనరు. క్లియర్? అత్యధిక మొత్తంలో లభించే సహజ శక్తి వనరు. ఆన్సర్ ఏంటంటే సౌరశక్తి. శక్తి ప్రపంచంలో మానవాళికి శక్తికి మూలం ఎవరంటే సన్, సూర్యుడు. ప్లాంట్, యానిమల్, ఎర్త్ అనేటువంటి నాట్ ఆప్షన్, సూర్యుడు. రైట్? లాస్ట్ వన్. ఎస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్ హ్యాస్ ద మాక్సిమం విండ్ ఎనర్జీ పొటెన్షియల్? క్రింది వాడిలో వాయుశక్తికి అత్యంత అనుకూలమైన ప్రదేశం అంటున్నాడు ఇక్కడ. ఎస్. వాయుశక్తి ఉత్పాదనకు అనుకూల ప్రదేశం పశ్చిమ కనుమల, గంగా మైదానాల, అలాగే హిమాలయాలు, దక్కన్ పీఠభూమి. పశ్చిమ కనుమలు, గంగా మైదానాలు, అలాగే హిమాలయాలు. క్లియర్? అలాగే దక్కన్ పీఠభూమి అడుగుతున్నాడు. ఆన్సర్ పశ్చిమ కనుమలండి. పశ్చిమ కనుమలు వాయుశక్తికి అత్యంత అనుకూలంగా ఉండే ప్రదేశాలు. క్లియర్? రైట్? ఇవి ముఖ్యంగా ఈ రోజు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ముఖ్యంగా పంపించినటువంటి బిట్లండి. క్లియర్? ముందు క్లాస్ చాలా బాగుంటుందండి. కొద్దిగా మోనోగా వెళ్తూ ఉంది, కొద్దిగా సిన్సియర్గా సీరియస్ క్లాస్ అవుతుంది. డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ వన్ మోర్, ఇక్కడ ఈ ఫస్ట్ టాపిక్ అనేటువంటిది 3 ఎపిసోడ్లుగా, అంటే 3 టాపిక్స్, 3 డేస్లో 3 క్లాస్ ప్రవేశించాను. ఇది ఈజీ లెవెల్ టాపిక్ ఈరోజు. రేపు మీడియం లెవెల్, తర్వాత కాస్త కాంప్లెక్సిటీ ఉంటుంది, హార్డ్గా ఉంటాయి బిట్స్ 3rd లెవెల్లో. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్. క్లియర్? తర్వాత రాబోయే రోజుల్లో యాక్చువల్గా మీకు ప్రామిస్ చేస్తుంటే లైవ్ క్లాస్ ఇస్తానని చెప్పాను. యాక్చువల్గా అది కొన్ని ఇష్యూస్ వల్ల టెక్నికల్ ఇవ్వట్లేదు, కానీ రాబోయే రోజులు ఖచ్చితంగా మీకు లైవ్ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రైట్?